పాలు తాగితే గ్యాస్ ఫామ్ అవుతుందా? పాలు పోషకాహారం కలిగిన ఆహారమైనా కొంతమందికి గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం సమస్యలు కలిగించొచ్చు. ఇది ఎక్కువగా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నవారిలో కనిపిస్తుంది. గ్యాస్ ఎందుకు అవుతుంది? లాక్టోజ్ ఇంటాలరెన్స్ పాలలోని లాక్టోజ్ ను జీర్ణించలేకపోవడం వల్ల గ్యాస్, అజీర్ణం ఏర్పడుతుంది. అధిక కొవ్వు ఉన్న పాలు కొందరికి ఫుల్ క్రీమ్ పాలు జీర్ణించుకోలేక గ్యాస్ వస్తుంది. ఫుడ్ అలర్జీ పాలలోని ప్రోటీన్ వల్ల పేగులపై ప్రభావం చూపించి అజీర్ణం కలిగించొచ్చు. చల్లటి పాలు పేగుల పనితీరును మందగించి గ్యాస్ పెంచవచ్చు. అధిక మోతాదులో పాలు తాగితే జీర్ణక్రియపై ఒత్తిడి పెరిగి గ్యాస్ వస్తుంది. గ్యాస్ లేకుండా పాలు తాగాలంటే లాక్టోజ్ ఫ్రీ పాలు ట్రై చేయండి. ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్ వంటి ప్రత్యామ్నాయాలు ఉపయోగించండి. గోరువెచ్చగా తాగండి. చల్లటి పాల కంటే గోరువెచ్చగా తాగడం మంచిది. పెరుగు, మజ్జిగకి ప్రాధాన్యమివ్వండి. ప్రోబయోటిక్స్ వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. పాలలో జీలకర్ర, సోంపు కలపండి. ఇవి జీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడతాయి. తక్కువ మోతాదులో తరచుగా తాగండి. పెద్ద మోతాదులో కాకుండా తక్కువగా తాగడం మంచిది. పాలు తాగిన వెంటనే గ్యాస్, అజీర్ణం ఎక్కువగా ఉంటే డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. గ్యాస్ సమస్య తరచూ వస్తూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మరింత సమాచారం కోసం సంప్రదించండి 9888819334 KPHB హైదరాబాద్.